లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. సెప్టెంబర్ మాస ఫలితాలు కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు నెట్వర్కింగ్ చేయాలి. ఇంట్లో కూర్చోవడమే కాదు, మనం రీసెర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి దాని గురించి అప్డేట్స్ తీసుకోవడం. మన చేతితో మన ఆరోగ్యం ఉంటుంది, కానీ 10 మంది అడ్వైజ్ అనేది తీసుకోవాలి. ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళు ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఈసారి రీసెర్చ్ చేయడం, నెట్వర్కింగ్ చేయడం అనేది బాగా దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. అలా తీసుకుంటే మీరు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి పనిలో ప్రతి మనిషికి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? కొన్ని ప్రాబ్లమ్స్కి అయితే మన సొంత నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ దైవారాధన చేస్తే సక్సెస్ వస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మన ఫ్రెండ్ సర్కిల్, నెట్వర్కింగ్ సర్కిల్లో అడ్వైస్ తీసుకుంటే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో కుంభరాశి వాళ్ళు ఈసారి తప్పకుండా అడ్వైస్ అనేది తీసుకోవాలి హెల్త్ విషయంలో. తర్వాత వీళ్ళు మానసిక స్థితి గురించి మాట్లాడదాం. మానసిక స్థితి చాలా మెరుగ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. నో నీడ్ టు వరీ, హ్యాపీగా కూల్గా ముందుకెళ్ళిపోవచ్చు. తర్వాత జాబ్ చేసే వాళ్ళ దగ్గరికి వస్తే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? జాబ్ చేసే వాళ్ళకి కొంచెం బెంగ అనేది పట్టుకుంటుంది, టెన్షన్ అనేది మైండ్లో కూర్చుంటుంది, కింద మీద అవుతారు. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు టెన్షన్ తీసుకున్నా టెన్షన్ తీసుకోకపోయినా మీ పని ఏదైతే చేయాలో మీరు మీ పని చేసుకుంటూ వెళ్ళిపోవండి. అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. స్ట్రెస్ తీసుకుంటే మీ ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ టేక్ స్ట్రెస్. కూల్గా ఉండండి, రిలాక్స్గా ఉంటే మీరు మీ వర్క్ ప్లేస్లో, మీ వర్క్ స్టేషన్లో బాగా పనిచేయగలుగుతారు. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో మీ వర్క్ క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి సమయం. మీ వ్యాపారం అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. 3 పూలు 6 కాయలు ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. అంటే లైట్ పడుతుంది. అందరి కళ్ళు మీ వ్యాపారం మీదే. వాళ్ళు మీకోసం, అంటే మీ వ్యాపారం కోసం మీ దగ్గరకు వచ్చి మీకు బిజినెస్ జరిగేటట్టు చూసి మీకు ప్రాఫిట్స్ కూడా అందిస్తారు. అంటే మీ కస్టమర్సు, మీ క్లయింట్స్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ మీకు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ బిజినెస్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. మనం చూసుకుంటే ఆరోగ్యం ఈజ్ ఫైన్, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. ఉద్యోగస్తులు ఎస్పెషల్లీ టెన్షన్ పడకుండా ఉండండి. మానసిక స్థితి కొంచెం కంట్రోల్లోనే ఉంటుంది, కానీ దాన్ని మీరు జాగ్రత్తగా శిల్పాన్ని ఎలా అయితే చెక్కుతారో అలా జాగ్రత్తగా మీ మానసిక స్థితిని కూడా మీరు కరెక్ట్ ఫైన్ ట్యూన్ చేయాలి. అలా ఫైన్ ట్యూన్ చేస్తే మీరు మంత్ చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు. తర్వాత వినాయక చవితి గురించి మాట్లాడితే, వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామి పాదాలు గట్టిగా పట్టుకోవండి, స్వామి బ్లెస్సింగ్స్ తీసుకోవండి. మీకు మంచి అవకాశం. మీరు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసి మీ పని మొదలుపెట్టండి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే వినాయక చవితి రోజు స్టార్ట్ చేయండి, గ్యారంటీ సక్సెస్ అవుతారు. వ్యాపారం చేసే వాళ్ళు కూడా
కొత్త వ్యాపారం ఏమైనా లేకపోతే ఏదైనా యాడ్ చేయాలన్న కొత్త ఐటము మీ ర్యాక్లో మీ షెల్ఫ్లో మీరు ముందుకెళ్ళొచ్చు. సో చాలా మంచి టైము. సో బీ పాజిటివ్ అండ్ గో అహెడ్. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. నమస్కారం అండి. కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము. కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల. ఇంకోటి, కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి, మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు. కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది. ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎక్కడ భయపడరు. అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు, ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి. సో హ్యాపీగా కూల్గా, అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, బిజినెస్ నడుస్తుందా, బిజినెస్ నడవట్లేదా, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, మాట వింటున్నాడా లేదా, ఇవన్నీ ఏం లేదు. లెటస్ లీవ్ లైఫ్, ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు. ఏది జరగాలో అది జరుగుతుంది. అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది. తర్వాత మనము వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళు టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి. ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది. సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడాము, మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము, వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము. ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి. భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి. మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి. ఈ ఒక వినాయక చవితికి కాదు, జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ. ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి. సో వీరు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత, పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏ రాశి వాళ్ళు మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి. జీవితం అలానే ఉంటుంది, గ్రో అవ్వదు, డెవలప్ అవ్వదు. ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి.
మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి, లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళండి. ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది దైవారాధన, పాజిటివ్ బిహేవియర్. మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాము. పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం. సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి, దైవారాధన చేయాలి. పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది. ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము, ఉన్నత స్థితికి చెందుతాము, వెళ్తాము. సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు.